బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద హై టెన్షన్ నెలకొంది. అంతేకాదు కాంగ్రెస్ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రులను అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద అక్కడ కాంగ్రెస్ మంత్రులకైతే చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సార్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మల్ జిల్లాలో కుంటాల మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సు పాల్గొనడానికి వచ్చిండు. అయితే ఈ కాన్వాయ్ని టీఆర్ఎస్ పార్టీ బైన్సా నాయకులు అడ్డుకున్నారు. భూతకపు వాగ్దానాలతో అధికారులు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇంకా తిరగడానికి మీకు ఎక్కడ ముఖం ఉంది, అసలు ఎందుకు తిరుగుతున్నారు, మీరు ఏం చేసిందని వాళ్ళు నిలదీస్తున్నారు. గో బ్యాక్ మంత్రి అని చెప్పేసి వాళ్ళు అందరు కాన్వాయ్ని అడ్డుకున్నారు. అడ్డుకుంటే పోలీసులు ఒక్కసారి వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ వాళ్ళని అరెస్ట్ చేసి బతుకెక్కి పెన్షన్ కానీ వాళ్ళు నినాదాలతో ఉన్నట్టే మారు మోగింది. డోలం సాంసుందర్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. వర్షాకాలం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు వడ్లు కొనేది లేదు, ఇంకా కొనేది దిక్కు లేదు. దాన్ని ఇంకా తూకాల్లో మోసం జరుగుతున్నా దాన్ని పట్టించుకుంటున్నారు. తూకాలు మోసం జరుగుతున్నాయని మంత్రులకు సైతం తెలిసినా కానీ ఈ అధికారులను ఎవరు అంటలేదు, వాళ్ళు పట్టించుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఏ దాంతో ఇక్కడ వచ్చి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, మండలాల్లో పర్యటిస్తున్నారు. ఈ భూభారతి అంటే కేవలం మీరు పోస్టర్లు మాత్రం మార్చారు, అన్ని ఆప్షన్స్ అదే ఉన్నాయి. అసలు సమస్య ఇంకేం తెలియదు. పైలట్ ప్రాజెక్ట్ వస్తున్న కుంటాలని ఇతర సమస్య పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళ ధర్నా కామ్యాన్ని మాత్రం అడ్డుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.